వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం ఆందోళన చెందుతోంది. ఒకవైపు వర్షం, మరోవైపు చలిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ఖమ్మం జిల్లా నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా చేతికి అందే దశలో ఉన్నటువంటి పంటలు ఏవైతే మిర్చి కావచ్చు, వరి కావచ్చు, ఈ పంటలన్నీ కూడా కళ్ళాల్లో ఉన్న సమయంలో ఈ అకాలంగా వర్షం రావడంతో రైతులందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాము పండించినటువంటి పంట తుది దశకు చేరుకొని చేతికొచ్చే సమయంలో వర్షం దెబ్బతీసిందంటూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఆ కళ్ళాల్లోనే పట్టాలు వేసి ఆ పంటనంతా కాపాడుకునే ప్రయత్నాల్లో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా రైతాంగం ముమ్మరంగా పనులు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి అధికారులు మాత్రం, వ్యవసాయ అధికారులు మాత్రం పంట ఎంత నష్టపోయాము, ఎంత మేర నష్టం జరిగింది దానిపై ఇంతవరకు వివరణ ఇవ్వలేని పరిస్థితిలో ప్రస్తుతం అధికారుల ప్రవర్తన అయితే కనపడుతుంది. దీంతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అనేక ప్రాంతాల్లో ఇటు చిరుజల్లులు కావచ్చు, ఒక మోస్తరు వర్షాలు కావచ్చు, భారీ వర్షాలు కావచ్చు, అనేక ప్రాంతాల్లో కురుస్తుండడంతో రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నగరాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో నీరంతా కూడా కాలనీలోకి చేరడంతో ఇటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు గత 2 రోజులుగా మేఘాలన్నీ మేఘామృతమై చల్లని వాతావరణం ఉండడంతో ఇటు చలి జ్వరాలతో చాలామంది చిన్నలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గత 2 రోజులుగా ఈ అకాల వర్షం వల్ల అనేక ప్రాంతాల్లో కూడా ఇటు సింగరేణి ఓపెన్ కాస్ట్లో కూడా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి కూడా ఆపేసిన పరిస్థితి కనపడుతుంది. ఇటు ఏనుకూరు, జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి మిర్చి ఎక్కువగా ఉన్నటువంటి పంట పండించేటువంటి రైతాంగం ఉన్న ప్రాంతాలు అయితే ఆ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వర్షం దెబ్బకు మిర్చి పంట అంతా కూడా అపార నష్టం వాటిల్లింది. దీంతో రైతాంగం అంతా కూడా లబోదీపం అంటూ ఏడుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి వ్యవసాయ అధికారులు పట్టించుకొని తమకు ఏదైనా వాళ్ళకి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను వేడుకుంటున్న పరిస్థితి కూడా కనపడుతుంది. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం రూరల్, ఖమ్మం గ్రామీణం కావచ్చు, ఇటు కూసుమంచి, ముదిగుండ, అలాగే ఏనుకూరు, జూలూరుపాడు, అలాగే చుంచుపల్లి, కొత్తగూడెం లాంటి ప్రాంతాల్లో వర్షం విపరీతంగా కురుస్తుంది. గత 2 రోజులుగా భారీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు కూడా తమ రోజువారీ పనులు చేసుకోలేని పరిస్థితి కూడా ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి కెమెరా గణేష్తో కిరణ్.